ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ దక్షిణామూర్తి గృహవాస్తు సైంటిఫిక్ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనం మేడ్చల్ సమీపంలో ఒక కాలేజీ క్యాంపస్లో ఉన్నాము. ఆ క్యాంపస్లో వాస్తు దోషాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ వాస్తు దోషాలకి అక్కడ రెమెడీ అనుకోకుండా చేశారా, తెలిసి చేశారా, తెలియక చేశారా తెలియదు, కానీ ఒక రెమెడీ మాత్రం అద్భుతంగా అక్కడ వాళ్ళు ఏర్పాటు చేశారు. మీకు ఇప్పుడు అది చూపిస్తాను. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నా వెనక సైడ్ ఒక వాటర్ ఫౌంటైన్ చూస్తున్నారు కదా. యాక్చువల్గా ఈ వాటర్ ఫౌంటైన్ అనేది ఈ క్యాంపస్కి ఈశాన్యంలో మంచిదే, కానీ ఆ వాటర్ ఫౌంటైన్ అనేది అండర్ గ్రౌండ్ లెవెల్లో ఉంటే బాగుంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఈశాన్యంలో చాలా ఎత్తుగా ఈ వాటర్ ఫౌంటైన్ అనేది ఏర్పాటు చేశారు. దీనివల్ల దోషాలు అనేవి ఏర్పడతాయి. చూడండి, ఈ కాలేజీ క్యాంపస్కి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశం అంతా కూడా ఈశాన్య ప్రదేశం. ఇది ఈ ఈశాన్యంలో ఎవరన్నా సరే వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేయాలంటే కనుక అండర్ గ్రౌండ్లో, అంటే భూమికి లోపలగా వాటర్ ఫౌంటైన్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ వీళ్ళు తెలిసి చేశారా తెలియక చేశారా అనేది విషయం పక్కన పెడితే ఈశాన్యం ఇక్కడ ఎత్తు అయ్యింది. చూస్తున్నారు కదా, చక్కగా అలంకరించారు. మంచి గార్డెను, చక్కటి పార్కు లాగా దీన్ని అలంకరించారు. సుందరంగా ఉంది, చూస్తానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే ఇలా ఈశాన్యంలో ఎత్తు ఉండడం వల్ల దోషం అనేది ఏర్పడుతుంది. ఈ ఈశాన్య దోషం వల్ల వచ్చే సమస్యలు ఏంటంటే కులమాట ఒకరికి పొందదు, గొడవ పడుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఈ విధంగా ఉండడం వల్ల ఏంటంటే యాక్సిడెంట్లకు కూడా, ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరి చూడండి, ఈ రోడ్డుని మీరు బాగా గమనిస్తే కనుక రోడ్డు అనేది ఇక్కడ ఎత్తుగా సూచిస్తుంది. ఇది ఈశాన్యము, తూర్పు ఈశాన్యం అవుతుంది ఈ ఎత్తుగా ఉన్న ప్రదేశము. ఇక్కడ మీరు చూస్తే కనుక పడమర దిశలో ఉన్న ఈ రోడ్డు తూర్పు ఈశాన్యం నుంచి ఇలా డౌన్ అవుతూ, వాయువ్యం అనేది డౌన్ అవుతూ, అంటే పడమర దిశ పల్లమైంది. ఈ క్యాంపస్కి పడమర దిశ పల్లమయ్యి తూర్పు ఎత్తుగా ఉండి తూర్పు ఈశాన్యం మరింత ఎత్తు పెంచడం వల్ల ఇటువంటి దోషాలు ఉంటాయి కనుక రెమెడీ పరంగా. అయితే ఈ ఈశాన్యంలో ఉన్న ఈ దోషం పరిహారం కోసం వీళ్ళు తెలిసి చేశారా తెలియక చేశారా తెలియదు, కానీ చాలా అద్భుతమైనటువంటి రెమెడీ జరిగింది ఇక్కడ ఈ ఈశాన్య దోషం నివారణ కోసం. మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ రుద్రాక్ష చెట్టు ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈశాన్యాన్ని మొత్తం కవర్ చేస్తుంది. ఇక్కడ ఉన్న దోషాలన్నీ కూడా, తద్వారా వీళ్ళకి మేలు జరుగుతూ ఉంటుంది. చూడండి, సాక్షాత్తు పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి ఈ రుద్రాక్షలు కాసే ఈ చెట్టు ఈ ఈశాన్యంలో ఉండడం వల్ల వీళ్ళకి ఇక్కడ ఈశాన్య దోషం అనేది తొలగిపోతుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి రెమెడీ. దీనివల్ల ఇక్కడున్న ఈశాన్యంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ యొక్క రుద్రాక్ష చెట్టు ఇక్కడ ఉంచడం వల్ల. అక్కడక్కడ ఉంటాయి. అక్కడ చూడండి, ఆకుల్లో కలిసిపోయి చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి. అవన్నీ వాటంతట అవే నేల మీద పడాలి. అప్పుడు మనం అవి తీసుకొని మనం పూజ మందిరంలో పెట్టుకున్నా, లేదా మన జాతకరీత్యా ఎన్ని మొక్కల రుద్రాక్ష అనేది సరిపోతుందో దాన్ని పెట్టి చూసుకొని మన దగ్గర ఉంచుకున్నా మంచిదే మనకి ఈ రుద్రాక్షలు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈశాన్య దోష వాస్తు నివారణార్థం ఈ యొక్క రుద్రాక్ష చెట్టు అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ మీకు కానీ ఎవరికైనా సరే ఈశాన్యంలో వాస్తు దోషాలు ఉంటే కనుక ఈ విధమైనటువంటి రెమెడీ కానీ చేసుకుంటే అద్భుతంగా మీకు యోగిస్తుంది. ఇదంతా కూడా ఈ యొక్క రుద్రాక్ష చెట్టు అక్కడ పెట్టడం వల్ల, నాటడం వల్ల దాని యొక్క
ఆ చెట్టు నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ అనేది ఇక్కడ ఉన్నటువంటి ఈశాన్య దోషాలను తొలగిస్తుంది. ప్రతినిత్యము ప్రతిరోజు ఈ విధంగా ఇక్కడ ఈ ఫౌంటైన్లో వాటర్ గన్ ఇలాగా కంటిన్యూగా ఆన్ చేసి ఉంటే కనుక ఈ ఈశాన్యంలో ఎటువంటి దోషాలు ఉండవు. ఈ ప్రదేశంలో కూర్చొని పిల్లలు కూడా ఇక్కడ వాళ్ళకి తెలిసి తెలియక ఇక్కడికి వచ్చి కూర్చుంటూ ఉంటారు. సాయంత్రం పూట కానీ మధ్యాహ్నం లంచ్ టైంలో కానీ అటువంటిప్పుడు ఇక్కడ కూర్చొని పిల్లలకు కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఈ ప్రదేశంలో రుద్రాక్ష సాక్షాత్తు పరమశివుడికి ఇష్టమైనటువంటి రుద్రాక్షల యొక్క చెట్టు ఉండడం వల్ల ఈ ఫౌంటైన్ దగ్గర ఎవరైతే భోజనం చేస్తారో కూర్చొని, అలాగే ఇక్కడ ఎవరైతే చదువుకుంటారో, ఇక్కడ ఎవరైతే ప్రశాంతత కోసం ఇక్కడ ధ్యానం చేస్తారో అటువంటి వారందరికీ కూడా ఇక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళకి కాస్మిక్ ఎనర్జీ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణానికి ఇక్కడ కూర్చొని భోజనం చేసే విద్యార్థులకి, అలాగే ఈ ప్రదేశంలో కూర్చొని చదువుకునే విద్యార్థులకి చాలా మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక పాజిటివ్ శక్తి అనేది పుష్కలంగా ఉంది. ఇక్కడ సాయంత్రం వేళ కానీ ఉదయం వేళ కానీ పిల్లలు ఇక్కడ విద్యార్థులు మెడిటేషన్ చేసినా ధ్యానం చేసినా మంచి శక్తి అనేది వాళ్ళకు లభిస్తుంది. చూశారు కదా, ఇక్కడ ఉన్నటువంటి ఈశాన్య దోషాలు వాళ్ళు తెలిసి పెట్టారు, తెలియక పెట్టారు. రుద్రాక్ష చెట్టు ఒకటి ఈశాన్యంలో నాటడం వల్ల దాని నుంచి వచ్చేటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ సాక్షాత్తు పరమశివుడే ఇక్కడ కొలువై ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి వాస్తు దోషాలను తొలగిస్తాడు. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈశాన్యంలో వాస్తు దోషాలు ఉంటే, మీకు స్థలం ఉంటే కనుక ఆ విధంగా ఒక రుద్రాక్ష చెట్టు అనేది మీరు పెంచగలిగితే పెట్టుకోండి. అదేవిధంగా ఇళ్లల్లో ఈశాన్యంలో వాస్తు దోషాలు ఉంటే కనుక, అంటే ఈశాన్యం తెంపు ఉన్నా లేదా ఈశాన్యం పెంపు ఉన్నా అక్కడ అప్పటికప్పుడు మనం ఏమీ చేయలేం కాబట్టి ఒక రెమెడీ పరంగా ఆ ఈశాన్యంలో ప్రతిరోజు ఒక రాగి చెంబుతో నీళ్లు పోసి ఆ నీటిలో పసుపు లేదా చామంతి పువ్వులు, ఎల్లో కలర్ పువ్వులు ఏమన్నా వేసి ఆ ఈశాన్యంలో మీరు ఉంచినట్లయితే, అదేవిధంగా ఎల్లో కలర్ బల్బు ఒకటి నిత్యం అక్కడ వెలిగేటట్టు ఒక జీరో బల్బు పెట్టి ఎల్లో కలర్ బల్బు ఎప్పుడు నిత్యం వెలిగినట్టు చూసుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి వాస్తు దోషాలు కూడా కొంతవరకు తగ్గుముఖం పడతాయి. ఇది కేవలం రెమెడీ మాత్రమే. మా వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, మరియు బెల్ కొట్టండి. మీరు బెల్ కొడితే నోటిఫికేషన్ ద్వారా మరిన్ని మంచి వీడియోలు నేను మీకు అందిస్తాను. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. ఓం శ్రీ మాత్రే నమః.